Friends, welcome to Sri Guru Raghavendra Banking Coaching Center. So here we are discussing 26th January current affairs related MCQs. 26th January. So then happy Republic Day. So we'll start discussing the MCQs one by one. The first and foremost one, Ajivika Mission. Ajivika Mission is officially known as, there is a question given, Ajivika Mission. So is officially known as what అన్నాడు అంటే దానికి ముందున్న నేమ్ ఏంటి అని అడుగుతున్నాడు. నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ మిషన్, నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ ప్రోగ్రామ్, లైవ్లీహుడ్ మిషన్, విమెన్ సెల్ఫ్ హెల్ప్ మిషన్, దీన్ దయాళ్ అంత్యోదయ మిషన్. So this Ajivika Mission is officially known as a National Rural Livelihoods Mission. Livelihood Mission. So NRLM, National Rural Livelihood Mission. So the Union Minister Shivraj Singh Chauhan stated that Ajivika Mission has evolved from a government program into revolution and movement at the Samriddhi Didi Se Samriddhi Desh. Samriddhi Didi Se Samriddhi Desh. Didi. And Republic Day Abhinandan Samaroh 2026. Republic Day Abhinandan Samaroh. ఈ సందర్భంగా అనౌన్స్ చేయడం జరిగింది ఢిల్లీలో, హైలైటింగ్ ద టార్గెట్ ఆఫ్ క్రియేటింగ్ 3 crore Lakpati Didis and noting that nearly 10 crore women are associated with self-help groups. Self-help groups toti associate అయిన 10 crore women, 10 crore women గురించి హైలైట్ చేయడం జరిగింది ఈ సందర్భంగా. సో దెన్ క్రియేటింగ్ 3 crore Lakpati Didis, 10 కోట్ల మంది సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ తోటి టైఅప్ అయి ఉన్నారు. వీళ్ళలో 3 కోట్ల మందిని, 3 crores మెంబర్స్ని లాక్పతి, లక్షాధిపతులను చేయడం. లాక్పతి దీది, లాక్పతి అంటే లక్షాధికారి, లాక్పతి. సో దెన్ ఈ అజీవిక కీ డీటెయిల్స్ కనుక మనం అబ్జర్వ్ చేస్తే, అజీవిక రిలేటెడ్గా కీవర్డ్స్ మనం చూస్తే, దీని అఫీషియల్ నేమ్ ఏంటి అని అంటే ఈ అజీవిక మిషన్, అజీవిక ఎన్ఆర్ఎల్ఎం, నేషనల్ రూరల్ లైవ్లీహుడ్ మిషన్, లైవ్లీహుడ్స్ మిషన్, లైవ్లీహుడ్స్ మిషన్. ఆన్సర్ సి కరెక్ట్ వన్ మనకి ఆప్షన్లో. అండ్ నోడల్ మినిస్ట్రీ ఎవరు అంటే దీని మినిస్ట్రీ, నోడల్ మినిస్ట్రీ, దట్ ఈస్ మినిస్ట్రీ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్, మినిస్ట్రీ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్, నోడల్ మినిస్ట్రీ. దీని కోర్ ఆబ్జెక్టివ్ చూద్దాం, అంటే ఎందుకు ఇది, పర్పస్ ఏంటి, కోర్ ఆబ్జెక్టివ్ కనుక చూస్తే అజీవికా మిషన్ కోర్ ఆబ్జెక్టివ్ టు రెడ్యూస్ రూరల్ పావర్టీ, టు రెడ్యూస్ రూరల్ పావర్టీ by enabling poor households especially women to access sustainable livelihood, sustainable livelihoods. This is the context. సో స్టూడెంట్స్ ఎవరైతే ఆర్ఆర్బి ఇంటర్వ్యూకి వెళ్తున్న వాళ్ళు ఉన్నారో ఈ రిపబ్లిక్ డే గురించి కొన్ని పాయింట్స్ చూసుకొని వెళ్ళండి. ఈ అజీవికా మిషన్ లాంటి వాటిని హైలైట్ చేసిన పార్ట్, ఇలాంటి చిన్న చిన్న బేసిక్స్ చూసుకొని వెళ్ళండి, ఖచ్చితంగా అడిగే స్కోప్ కూడా ఉంటుంది. మెయిన్ అప్రోచ్ ఏంటి అని అంటే దీనిది కోర్ ఆబ్జెక్టివ్ ఇది, రెడ్యూస్ పావర్టీ, రూరల్ పావర్టీని ఎరాడికేట్ చేయడం, కంట్రోల్ చేయడం అనేది మెయిన్ ఆబ్జెక్టివ్. అయితే ఇక్కడ దీంతో పాటు కొన్ని స్పెషల్ కాంటెక్స్ట్ కూడా ఉన్నాయి. మెయిన్ అప్రోచ్ ఏంటి అని అంటే, మెయిన్ అప్రోచ్ ఎవరిని టార్గెట్ చేయాలి అంటే, ఎవరిని టార్గెట్ చేయాలని ఇంట్రడ్యూస్ చేసిన స్కీమ్ ఇది అని అంటే, అప్రోచ్ ఎవరిది అంటే సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్, విమెన్స్ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ అనమాట. సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ని ఫోకస్ చేయాలి. ప్రమోషన్ ఆఫ్ ఫినాన్షియల్ ఇంక్లూషన్, ప్రమోటింగ్ ఫినాన్షియల్ ఇంక్లూషన్, ఫినాన్షియల్ ఇంక్లూషన్. ఈ స్కీమ్ గురించి ఖచ్చితంగా అడుగుతారు ఇంటర్వ్యూ బేస్లో, ఎగ్జామ్ కూడా అడగడానికి స్కోప్ ఉంది కాబట్టి ఫోకస్ చేయండి.
సో దెన్ దీంతో పాటు ఏమవుతుంది, సపోర్ట్ ఫర్ గివింగ్ సపోర్ట్ ఫర్ స్కిల్ డెవలప్మెంట్ అండ్ ఎంటర్ప్రెన్యూర్షిప్. ఎంటర్ప్రెన్యూర్షిప్ అండ్ లైవ్లీహుడ్ అంటే విమెన్ వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేట్టుగా చేయడం, విమెన్ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఇంట్రడ్యూస్ చేయడం, ప్రమోటింగ్ ఫైనాన్షియల్ ఇంక్లూజన్, సపోర్ట్ ఫర్ ద స్కిల్ డెవలప్మెంట్, ఎంటర్ప్రెన్యూర్షిప్ అండ్ లైవ్లీహుడ్స్. దీస్ ఆర్ ద మెయిన్ అప్రోచ్ ఆఫ్ దిస్ పర్టికులర్ స్కీమ్ అనమాట. దట్ ఇస్ అ పాయింట్. అవి ఫోకస్ చేయాల్సిన ఎంటిటీస్. అజీవిక is a cornerstone of the women-led rural development, combining income generation with the social empowerment and resilience. There is a context. So previously it's called as a NRLM. ఈ NRLM ని నేషనల్ రూరల్ లైవ్లీహుడ్ మిషన్ అని ఉండేది. దెన్ దీన్ని మన వాళ్ళు ఈ NRLM ని అజీవిక అనే పేరుతోటి మార్చారు, అజీవిక. తర్వాత 2016లో దీన్నే డే NRLM గా మార్చారు. ఇప్పుడు ప్రెసెంట్ ఇది డే NRLM స్కీమ్ గా రన్ అవుతుంది. ఇదిగోండి ఇక్కడ ఎటు కనిపిస్తుంది కదా, డే NRLM. అజీవిక అనేది ఓల్డ్ నేమ్, బట్ అజీవిక అనే దాంతోనే పిలుస్తారు దాన్ని. డే NRLM, దీన్ దయాళ్ అంత్యోదయ్ నేషనల్ రూరల్ లైవ్లీహుడ్స్ మిషన్. దిస్ ఇస్ అ కాంటెక్స్ట్. మూవింగ్ టు ద నెక్స్ట్ వన్. Under the long energy agreement signed in 2026, ADNOC ADNOC gas will supply LNG to India's ఏ కంపెనీకి, ఇండియాలో ఉన్న ఏ కంపెనీకి ఇది గ్యాస్ సప్లై చేస్తుంది అన్నాడు. LNG లిక్విడ్ న్యాచురల్ గ్యాస్ ని సప్లై చేస్తుంది అని అడుగుతున్నాడు. సో ఇక్కడ ఇది స్ట్రాటజిక్ ఎనర్జీ షిఫ్ట్ అనమాట. స్ట్రాటజిక్ ఎనర్జీ షిఫ్ట్ అగ్రిమెంట్స్ మనకి UAE తోటి టర్న్ అయ్యాయి. ఇది ఇట్స్ అ 10-year అగ్రిమెంట్ అనమాట. 10-year అగ్రిమెంట్ వాజ్ సైన్డ్ ఫర్ ADNOC గ్యాస్ టు సప్లై 0.5 million tons of LNG annually టు ఇండియాస్ ఒక బ్రాండ్కి. ఏ బ్రాండ్ అదంటే హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్, HPCL అనమాట. దట్ ఇస్ ద కాంటెక్స్ట్. సో ఆన్సర్ ఈజ్ ద కరెక్ట్ వన్. అంతేకాకుండా దీంతో పాటు సివిల్ న్యూక్లియర్ కోఆపరేషన్ మీద కూడా సైన్ చేయడం జరిగింది. సివిల్ న్యూక్లియర్ కోఆపరేషన్ దట్ ఈస్ శాంతి యాక్ట్ అంటాం. India's new Shanti Act, Shanti, SHANTI, Shanti Act 2025 అంటాం దీన్ని. So the two countries are exploring partnerships in large scale reactors and small modular reactors. Small modular reactors కి దెన్ సైన్ చేయడం జరిగింది అనమాట. సివిల్ న్యూక్లియర్ కోఆపరేషన్ అనమాట, కోఆపరేషన్ అగ్రిమెంట్ అనమాట. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ యాజ్ వెల్ as ఇండియా. దట్ ఇస్ ద పాయింట్. UAE అండ్ ఇండియా ఇక్కడ మనం మాట్లాడుతోంది అని అంతా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఇండియా రీసెంట్ అగ్రిమెంట్స్ గురించి మాట్లాడుతున్నాం. దట్ ఇస్ ద కాంటెక్స్ట్. మూవింగ్ టు ద నెక్స్ట్ వన్. Which state government and Starlink signed an agreement to improve satellite connectivity antaru. So then state government and Starlink signed an agreement to improve satellite connectivity. Already Maharashtra ఉంది లిస్ట్లో. ఫస్ట్ స్టేట్ ఇండియాలో స్టార్లింక్ తోటి టర్న్ అయింది మహారాష్ట్ర, సైన్ చేసింది. ఇప్పుడు రీసెంట్గా ఎవరని అడుగుతున్నాడు. స్టార్లింక్ అండ్ గోవా గవర్నమెంట్ దెన్ కేమ్ టు అన్ అగ్రిమెంట్ అనమాట. సో జనరల్గా ఉన్న కనెక్టివిటీ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని రెక్టిఫై చేసి వాటిని ఓవర్కమ్ చేయడానికి దెన్ దీస్ టూ బ్రాండ్స్ అండ్ స్టార్లింక్ అండ్ గోవా గవర్నమెంట్ అండ్ స్టార్లింక్ టైడ్ అప్ అనమాట. సో ఆన్సర్ A is the correct one for us. A is the correct one here. Moving to the next one. Who was recently awarded the Ashoka Chakra award? Ashoka Chakra. So Ashoka Chakra award మనకు తెలుసు. దెన్ భారతదేశంలో దెన్ వన్ ఆఫ్ ద ప్రెస్టీజియస్ పీస్ అవార్డ్స్లో అది కూడా ఉంటుంది. అంటే లైక్ మనకి
ఇతను ఎవరికి అని అంటారు? ఎం శుక్ల నో, శుభాంశు శుక్ల, శుక్ల జి శుక్ల పి శుక్ల అని ఇచ్చారు, ఇవి కాదు. ఇతను శుభాంశు శుక్ల. స్పెషల్గా మనకి ఇతను ఏంటో అనేది తెలుసు. భారత అంతరిక్ష చరిత్రలో స్పెషల్గా ఇతని నేమ్ని మనం హోల్డ్ చేసుకోవచ్చు. సో దాన్ని 2025లో ఇంటర్నేషనల్ స్పేస్ ఏజెన్సీకి వెళ్ళడం జరిగింది కదా, ఐఎస్ఎస్కి వెళ్ళడం జరిగింది. ఇంటర్నేషనల్ స్పేస్ ఏజెన్సీ జూన్ 2025లో అనమాట. సో దాన్ని అది రికార్డ్ స్పెషల్. అండ్ దెన్ ఇలా ఐఎస్ఎస్కి వెళ్ళిన మొదటి భారతీయుడు ఇతడు, స్పేస్లోకి వెళ్ళిన రెండో భారతీయుడు, ఐఎస్ఎస్కి వెళ్ళిన ఫస్ట్ ఇండియన్ who reached ISS, and second Indian in the list of who reached the space లోకి వెళ్ళిన రెండవ పర్సన్ రాకేష్ శర్మ ఫస్ట్ కదా, రాకేష్ శర్మ ఫస్ట్ పర్సన్, అండ్ సెకండ్ ఈజ్ శుభాంశు శుక్ల. That's the context here. So then there is a part, Subhanshu Shukla, he has got a Ashok Chakra award. అశోక్ చక్ర అవార్డ్ మనకి ఈ అవార్డ్స్లో అంటే లైక్ మనకి ఇలా వాలంటరీ అవార్డ్స్, మనకి తర్వాత పీస్ అవార్డ్స్, ఇలా అవార్డ్స్ ఉంటాయి. అంటే వీటిని స్పెషల్గా మనకి January 26న ఇంట్రడ్యూస్ చేస్తూ ఉంటారు, అశోక్ చక్ర ఈ అవార్డ్స్ అనమాట. సో వీటిలో ఇప్పుడు ఇతనికి దాన్ని అనౌన్స్ చేసింది ఏంటంటే అశోక్ చక్ర అవార్డ్. మిలిటరీ డెకరేషన్ అంటారు అశోక్ చక్ర అండ్ ఇట్స్ రిబ్బన్స్, స్పెషల్ టర్న్ ఉంటుంది అనమాట. వీల్ ఆఫ్ అశోక ఉంటుంది కాబట్టి అశోక్ చక్ర అంటారు. ఇండియాస్ హైయెస్ట్ పీస్ టైమ్ మిలిటరీ డెకరేషన్ అంటారు దాన్ని. ఇండియాస్ హైయెస్ట్ పీస్ టైమ్ military decoration. And it is the peacetime equivalent of a Paramveer Chakra, and is awarded for the most conspicuous bravery or some daring or a prominent valor or self-sacrifice. The decoration may be awarded either to military personnel or civilians by the government of India. దీన్ని మిలిటరీ పర్సన్స్కి ఇవ్వచ్చు ఆర్ సివిలియన్స్కి కూడా ఇవ్వచ్చు. దీన్ని ఈక్వల్గా దేనికి ఈక్వల్గా ట్రీట్ చేస్తారంటే పరమవీర్ చక్రాకి ఈక్వల్గా ట్రీట్ చేస్తారు. సో సర్క్యులర్ మెడల్, దీంతో ఏంటంటే ఒక సర్క్యులర్ మెడల్ విచ్ కన్సిస్ట్ ఆఫ్ అశోక్ చక్ర సరౌండెడ్ బై అ లోటస్ రాత్ ఆన్ ద ఫ్రంట్, అండ్ అబ్జర్వ్ కన్సిస్ట్ ఆఫ్ ద అశోక్ చక్ర రిటన్ దేవనాగరి along the upper edge on the medal in English along with the lower rim. That's the context and matter. So as of the 2026, 87 recipients of this award have been observed. 87 recipients and matter. Recipients. So of these 68 have been posthumous recipients. ఈ 87 మంది ఇప్పటి వరకు 2026తో కలిపి 87 మందికి ఈ అశోక్ చక్ర ఇవ్వడం జరిగింది. దీనిలో 68 మెంబర్స్కి పోస్టుమస్ ఇచ్చారు, చనిపోయిన తర్వాత ఇచ్చారనమాట పోస్టుమస్. అండ్ 17 హ్యావ్ బీన్ సివిలియన్స్, 17 మంది సివిలియన్స్. అండ్ హవిల్దార్ బచితార్ సింగ్ ఆఫ్ ద ఇండియన్ ఆర్మీ వాజ్ ద ఫస్ట్ రిసిపెంట్ ఆఫ్ ద అవార్డ్. ఈ ఫస్ట్ రిసిపెంట్ ఎవరు అంటే లైక్ హవిల్దార్, ఇది జీకే కిందకి వస్తుంది మనకి. హవిల్దార్ బచిత్తర్ సింగ్ ఈజ్ ద ఫస్ట్ ఇండియన్ ఆర్మీకి చెందిన వ్యక్తి, ఈజ్ ద ఫస్ట్ రిసిపెంట్ ఆఫ్ ది స్పెక్టర్ అశోక్ చక్ర అవార్డ్ ఇన్ 1952 అనమాట. 1952లో అనమాట ఈ అవార్డు ఇతనికి వచ్చింది, ఫస్ట్ రిసిపెంట్ ఆఫ్ ది స్పెక్టర్ అవార్డ్. And that is a special thing here. Only 2 women have ever been awarded Ashok Chakra. ఇద్దరికి మాత్రమే విమెన్కి వచ్చింది అవార్డు. Only 2 women have got the Spectre Award.
ఇది ఆన్సర్ బి ఇక్కడ రాద్దాము. దెన్ ఓన్లీ టూ women only has got as of now this particular award. Only two women have been awarded the Ashok Chakra. Then Neeraj Bhanot in 1987, and Kamalesh Kumari, the police constable and so in 2001. So two non-Indians has got this particular one, cosmonauts cosmonauts. Then ఈ award hold చేయడం జరిగింది. The Indian Air Force officer Shubhanshu Shukla decorated in 2026, the most recent award ఇదేనమాట మనకి. So then this medal was officially observed in prepared in 4th January 1952 as the Ashoka Chakra class 1 by the President of India. So then medal was originally established medal officially observed or established in 4th January 1952. ఇదంతా మనకి జనరల్ నాలెడ్జ్కి రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ అనమాట. సో దస్ అ కాంటెక్స్ట్. టోటల్ రిసిపెంట్స్ ఎంతమంది? 87. 87లో 68 మెంబర్స్ పోస్ట్మస్, 17 మెంబర్స్ సివిలియన్స్, 2 women. ఓకే, 2 women అనమాట. సో అది కాంటెక్స్ట్ మనకి ఓవరాల్గా. ఈ 2 women మొత్తంలో ఉన్న వాళ్ళలో 2 women, 2 వచ్చినప్పటికి దెన్ కాస్మోనాట్స్ ఫారెన్ వాళ్ళు 2 ఉన్నారు. కాస్మోనాట్స్ రష్యన్స్ అనమాట. దట్స్ అ పార్ట్. ఇది మనకి అశోక చక్రాకి రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ మనకి. సో ఫస్ట్ రిసిపెంట్ గురించి కూడా మనం చెప్పుకున్నా, బచిత్తర్ సింగ్ హవిల్దార్ అనమాట. హవిల్దార్ అతని ర్యాంక్, అది హవిల్దార్. ఇండియన్ ఆర్మీకి చెందిన వ్యక్తి. ఆపరేషన్ పోలో ఉంది కదా, ఆపరేషన్ పోలోలో చాలా స్పెషల్ పాత్ర వహించిన వ్యక్తి అనమాట అతను, బచిత్తర్ సింగ్. ఈ బచిత్తర్ సింగ్కి దెన్ ఈ అవార్డు ఇవ్వడం జరిగింది. దెన్ ఫస్ట్ రిసిపెంట్ 1952లో 1952లో. దట్ ఈస్ అ కాంటెక్స్ట్ హియర్. సో రీసెంట్ రిసిపెంట్ 87th రిసిపెంట్ ఎవరు అని అంటే లైక్ శుభాంశు శుక్ల, మనకి గ్రూప్ కెప్టెన్. ఇతను ఇస్ అ గ్రూప్ కెప్టెన్. సింపుల్ క్వశ్చన్స్ కూడా అడుగుతాడు దీన్ని. ఇతను బిలాంగ్స్ టు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఆర్మీ అని కూడా అడగచ్చు. హీ బిలాంగ్స్ టు ఇండియన్ ఎయిర్ ఫోర్స్. సో ఇతను వెళ్ళిన మిషన్ పేరు ఏంటి అంటే Axiom 4 మిషన్ అనమాట. దట్స్ ద పాయింట్. Axiom 4 మిషన్. Moving to the next question, next and important one. At which IIT did the National Health Authority organize a federated intelligence hackathon for the healthcare sector? హెల్త్ సెక్టార్కి దెన్ హ్యాకథాన్ ఇంట్రొడ్యూస్ చేసింది ఏఐఐటి అని అడుగుతున్నాడు. ఐఐటి మద్రాస్, ఢిల్లీ, కాన్పూర్, గోవా, తిరుపతి ఇచ్చాడు ఆప్షన్స్. దట్ ఈస్ ఐఐటి కాన్పూర్ అనమాట మనకి. ఆన్సర్ సి ఇస్ ద కరెక్ట్ వన్. సో నేషనల్ హెల్త్ అథారిటీ which was conducted this particular hackathon in IIT Kanpur. సో దెన్ ఐఐటిలో హెల్త్కి రిలేటెడ్గా ఏఐ సపోర్టెడ్ డిజిటల్ కంటెంట్ని దెన్ వీళ్ళు డెవలప్ చేయడం, ఇంటెలిజెన్స్ హ్యాకథాన్ నిర్వహించడం జరిగింది. అండ్ January 19th కనుక మనం అబ్జర్వ్ చేసామంటే ఈ హ్యాకథాన్ January 19th 2026 కండక్ట్ చేశారనమాట. ఇది సో ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ ఈ ముందస్తుగా నిర్వహించబడింది అనమాట. ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ 2026కి అడ్వాన్స్గా ముందుగా జరిగిన ప్రోగ్రామ్ అనమాట ఇది. ఇక్కడ ఐఐటి కాన్పూర్ ఇస్ ఇంపార్టెంట్ వన్. ఆన్సర్ సి ఇస్ ద కరెక్ట్ వన్. Moving to the next question. So then Ayesha Ilyas Pasha recently passed away. Who was he under? ఎవరితోనో అంటున్నాడు. సో ఆప్షన్స్ మనం ఇక్కడే హోల్డ్ చేద్దాం.
cricketer, a footballer, the hockey player, sports person, athlete, and a sprinter. Sprinter athlete ఒకటే అవుతారు, then we will make it as swimmer. ఇవి అనుకోండి ఆప్షన్స్ ఇచ్చినవి ఫర్ ఎగ్జాంపుల్. సో హీఈస్ మనకి ఇలియాస్ పాషా దెన్ రీసెంట్లీ హీ పాస్డ్ అవే. హీఈస్ అ ఫేమస్ ఫుట్బాలర్ అనమాట, ఫేమస్ ఫుట్బాలర్ ఫ్రమ్ ఈస్ట్ బెంగాల్ ఫుట్బాల్ టీంలో a top player అనమాట, ఇలియాస్ పాషా. Then he passed away on January 22nd with long health issues and those. That's the context. Yeah, one of the best football players anamata. One of the best football players that the India has seen ever anamata. One of the best players from Bengal football team. Moving to the next one. Which state government recently signed an agreement with the ITBP to launch the Swasth Seema Abhiyan. Swasth Seema Abhiyan, SSA. సో దెన్ ఈ మనకి బార్డర్ విలేజెస్ ఉంటాయి కదా, ఈ బార్డర్ విలేజెస్లో గ్రామాలని ప్రొటెక్ట్ చేసే కాంటెక్స్ తోటి స్వస్థ్ సీమా అభియాన్. సీమా అంటే ఈ సరౌండింగ్స్ అనమాట, ఇస్ అ ఫ్రంటియర్ అంటాం. ఆ భౌగోళికంగా ఆ రూరల్ ప్రాంతాలు ఏవైతే అమరి ఉంటాయో వాటిని అనమాట, వాటిని ప్రొటెక్ట్ చేసే మెకానిజం స్వస్థ్ సీమా అభియాన్. దెన్ ఎవరు ఇంట్రడ్యూస్ చేశారంటారు, ఐటీబీపీ మనకు తెలుసు, టిబెటన్ పోలీస్ ఫోర్స్ ఉంటుంది కదా, దట్ ఇస్ వన్ అనమాట ఐటీబీపీ. దెన్ ఎక్కడ ఇంట్రడ్యూస్ చేశారని అడుగుతున్నాడు. ఉత్తరప్రదేశ్ కాదు, తెలంగాణ కాదు, తెలంగాణ కానే కాదు, అసలు బార్డర్ స్టేట్ కూడా కాదు కదా, దట్ ఈస్ ఉత్తరాఖండ్లో టర్న్ చేశారనమాట దీన్ని. ఆన్సర్ డి ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. గుడ్ వన్, ఇలాంటివి ట్రికీ క్వశ్చన్స్ అనమాట. సో ఉత్తరాఖండ్ ఇండో టిబెటన్ బోర్డర్ పోలీసులు ఉంటారు కదా, ఇండో టిబెటన్ border polices introduced this particular one anamata, Swasth Seema Abhiyan. Moving to the next one. In which state did NDDB and MULCO recently signed an agreement to promote the development of the dairy industry? నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు కదా ఎన్డీడీబీ మనకి. ఈ రెండు హ్యాండ్స్ జాయిన్ చేశాయి అన్నాడు. ఏ స్టేట్? సిక్కిం, త్రిపుర, బీహార్, అస్సాం, మిజోరం. సో ఇటీవల ఏ రాష్ట్రంలో ఈ పరిశ్రమకు అభివృద్ధిని ప్రోత్సహించడానికి ఈ రెండు ఒక ఒప్పందం మీద సైన్ చేశాయని అడుగుతున్నాడు. దట్స్ అ పాయింట్. సో దెన్ ఇట్స్ ఇన్ మిజోరం అనమాట. ఆన్సర్ ఈ ఈజ్ ద కరెక్ట్ వన్. దెన్ ఇన్ మిజోరం టు డెవలప్ this is a dairy products, dairy development mechanism. Mizoram Milk Producers Cooperative Union Limited, Mizoram Milk Producers Cooperative Union Limited, that is MULCO anamata, MULCO, MULCO. Then signed an agreement with the NDDB. So under there's a flood revolution kada, there's a white revolution 2.0. White revolution 2.0 కింద then they are focusing on this particular one anamata. January 2026 white revolution 2.0 కింద వీళ్ళు then they are focusing on this particular one. పాల ఉత్పత్తిని పెంచడం, ప్రాసెసింగ్ కెపాసిటీని ఇంప్రూవ్ చేయడం అనేది దీని మెయిన్ ఆబ్జెక్టివ్ అనమాట. దట్ ఈస్ అ పాయింట్. సో ఆన్సర్ ఈజ్ ద కరెక్ట్ వన్. మూవింగ్ టు ద నెక్స్ట్ వన్. హూ హ్యాస్ లాంచ్డ్ ద మిలిటరీ క్వాంటమ్ మిషన్ పాలసీ ఫ్రేమ్వర్క్? మిలిటరీ క్వాంటమ్ మిషన్ పాలసీ ఫ్రేమ్వర్క్. సో చౌహాన్ కుమార్, రాజ్ చౌహాన్, అనిల్ చౌహాన్. So military quantum mission policy framework. So it is a document anamata, samagra patram idi. Chief of defense staff kada maniki is a CDS anamata, chief of defense staff.
సెకండ్ సిడిఎస్ అంటాం, సెకండ్ సిడిఎస్ ఇతను చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ మనకి. దెన్ జనరల్ అనిల్ చౌహాన్ ఇంట్రడ్యూస్ దిస్ పట్ల వన్ అనమాట. సో ఫ్యూచర్లో వచ్చే మనకి వార్ యుద్ధ భూమి ఏదైతే ఉంటుందో సాంకేతిక ఆధిపత్యాన్ని సాధించడానికి భారత సాయుధ దళాలలో క్వాంటమ్ టెక్నాలజీని ఏకీకృతం చేయడానికి దీన్ని ఇంట్రడ్యూస్ చేశారన్నమాట. అంటే మనకి ఈ ఇండియన్ సాయుధ దళాలు ఉంటాయి కదా, మిలిటరీ ఉంటుంది కదా, దానిలో క్వాంటమ్ టెక్నాలజీని ఇంట్రడ్యూస్ చేయడానికి లైక్ వీళ్ళ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏంటి అనేది చెప్పడానికి ఒక డాక్యుమెంట్ని ఇంట్రడ్యూస్ చేశారు. దట్ ఈస్ వన్ అనమాట. దట్ ఈస్ వన్. సో MQMPF అది. దట్ ఈస్ MQMPF మిలిటరీ క్వాంటమ్ మిషన్ పాలసీ ఫ్రేమ్వర్క్. దట్ ఈస్ అ కాంటెక్స్ట్ హియర్. సో ఆన్సర్ C is the correct one. Anil Chauhan. Moving to the next one. Which state police has been awarded the President's Police Color Award? President's Police Color Award 2026. Assam, Tripura, Rajasthan, Sikkim and Telangana. These are the options given. So then, which state police has been awarded this President's Police Color Award? This is a Sikkim anamata. Sikkim has got this particular award. Answer D is the correct one. So, ఈ ప్రెసిడెంట్స్ పోలీస్ అవార్డ్ మనం కనుక అబ్జర్వ్ చేస్తే ప్రెసిడెంట్స్ పోలీస్ కలర్ అవార్డ్ సో లైక్ 2026 దీని స్పెషాలిటీ కనుక మనం అబ్జర్వ్ చేస్తే ద ప్రెసిడెంట్స్ కలర్ అవార్డ్ ఈస్ ద హైయెస్ట్ ఆనర్ దట్ కెన్ బి bestowed upon the military unit of India. మిలిటరీ యూనిట్కి ఇచ్చే ఒక హైయెస్ట్ ఆనర్ అనమాట. ప్రెసిడెంట్స్ కలర్ అవార్డ్ ఈస్ ద హైయెస్ట్ ఆనర్ దట్ కెన్ బి bestowed ఆర్ గివెన్ టు ద మిలిటరీ యూనిట్ ఆఫ్ ఇండియా అండ్ ఇట్ ఈస్ ఆల్సో నోన్ యాజ్ ద నిషాన్. దీన్నే మనం నిషాన్ అని కూడా పిలుస్తారనమాట. నిషాన్ విచ్ ఈస్ ద ఎంబ్లమ్ దట్ ఈస్ worn by all unit of officers on the left hand sleeve of their uniform. మన ఈ వీళ్ళు ఉంటారు కదా, ఈ మిలిటరీ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ లెఫ్ట్ ఆర్మ్ కి ఈ నిషాన్ని ఎంబ్లమ్ అనమాట. అది ఈ ఎంబ్లమ్ని ఇస్తారు, దాన్ని తగిలించుకుంటారు అనమాట. దాన్ని మన వాళ్ళు హోల్డ్ చేసుకుని ఉంటారు అనమాట. సో ఆ ఎంబ్లమ్ని ప్రెసిడెంట్స్ కలర్ ఫర్ ఇట్స్ ఫ్లాగ్ అండ్ ఫార్మేషన్ సైన్ అది ఉంటుంది దాని మీద, దాన్ని ప్రొవైడ్ చేస్తారనమాట. దాన్ని నిషాన్ అంటారు. మిలిటరీ యూనిట్కి ఇచ్చే ఒక అవార్డు అనమాట. మిలిటరీ యూనిట్కి ఇచ్చే ఒక ఆనర్ అనమాట. ప్రెసిడెంట్స్ కలర్ అవార్డ్ అంటారు. సో ప్రెసిడెంట్ కలర్ అవార్డ్ ఈస్ ద హైయెస్ట్ ఆనర్ దట్ కెన్ బి bestowed upon the military unit of India and it is also known as a Nishan అనమాట, which is an emblem that is worn by all unit officers on the left hand sleeve of their uniform. యూనిఫామ్ లో లెఫ్ట్ హ్యాండ్ కి వీళ్ళు దీన్ని లెఫ్ట్ హ్యాండ్ యూనిఫామ్ కి యాడ్ చేసుకుంటారనమాట ఈ నిషాన్ని. దట్ వాస్ గివెన్ బై ద హోమ్ మినిస్టర్. దెన్ హోమ్ మినిస్టర్ ప్రెజెంటెడ్ దట్ దట్స్ నేమ్ ఈస్ ప్రెసిడెంట్స్ పోలీస్ కలర్ అవార్డ్. దట్స్ అ పార్ట్. మిలిటరీ యూనిట్ కి ఇచ్చే అవార్డ్. దట్స్ అ వన్. దీనికి ఎలిజిబిలిటీ ఏంటి అంటే మినిమం 25 years ఆఫ్ సర్వీస్ ఉన్న పర్సన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఇది ప్రెజెంట్ చేస్తారనమాట. మినిమం 25 years ఆఫ్ సర్వీస్ ఉన్న మిలిటరీ పీపుల్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి టర్న్ చేస్తారు. ఇది 1951లో ఎస్టాబ్లిష్ చేశారు. మనకి 27th May 1951లో ఎస్టాబ్లిష్ చేశారు అనమాట. ఫస్ట్ అవార్డు ఇచ్చింది కూడా 1951లోనే ఇచ్చారు. ఫస్ట్ అవార్డ్ దిస్ ద ప్రెసిడెంట్స్ పోలీస్ కలర్ అవార్డ్. మూవింగ్ టు ద నెక్స్ట్ వన్. Have a look at this particular one. When is the National Voters Day is observed? National Voters Day is observed in India 25th, 26th, 7th, 8th, 9th ఇచ్చాడు ఆప్షన్స్ ఇచ్చాడు. Generally 25th January is observed as a National Voters Day. Is Jan 25th. National Voters Day. So then National Voters Day కి చాలా ఇంపార్టెన్స్ ఉందని చెప్పుకోవాలి. చాలాసార్లు ఎగ్జామ్స్లో కూడా అడిగిన కాంటెక్స్ట్ ఇది. సో లైక్ వీ హ్యావ్ టు ఫోకస్ మోర్ ఆన్ దిస్ పర్టికులర్ వన్. అండ్ థీమ్ కూడా వీ హ్యావ్ టు ఫోకస్ ఆన్ ద థీమ్ యాజ్ వెల్ అనమాట. సో నేషనల్ ఓటర్స్ డే 2026 కదా. నేషనల్ ఓటర్స్ డే 2026. హ్యావ్ ఎ లుక్ అట్ దిస్ పర్టికులర్ వన్.
సో నేషనల్ ఓటర్స్ డే అబ్జర్వ్డ్ ఆన్ 25th January. మనం ఎప్పటి నుంచి దీన్ని అబ్జర్వ్ చేస్తామంటే we have been observing this since 2011. We have been observing this since 2011. Marks the Election Commission's foundation and promotes voter awareness and democracy. So then that is the context. 2011 నుంచి మనం 2011 నుంచి దీన్ని అబ్జర్వ్ చేస్తున్నాం. This marks the Election Commission's foundation. Election Commission foundation and promotes voters awareness and democracy. Voters awareness and democracy. So like national voters day కనుక కొంచెం అబ్జర్వ్ చేస్తే మనం అబ్జర్వ్డ్ ఆన్ June 25th అనుకున్నా across India, and which commemorate the foundation day of the Election Commission of India. It is the foundation day of the Election Commission of India. Foundation day of Election Commission of India, that is January 25th. And the theme for the year 2026 theme కనుక చూస్తే మై ఇండియా, ఇలాంటివి అడుగుతాడు, ఫోకస్ చేయాలి. మై ఇండియా మై ఓట్, with the tagline citizen at the heart of Indian democracy. So citizen at the heart of Indian democracy is the tagline అన్నమాట. ఇది tagline, ఇది theme. That is a point here. So then January 25th. Moving to the next one, an important one. Which state has announced the Atal Vichar Agragami Yojana for research scholars? Important one. Atal Vichar Agragami Yojana. Research scholars ki 25,000 to 40,000 rupees monthly stipend ichche program that was initiated by the Assam government. Assam's Chief Minister Hemanta Biswa Sarma. Then announced for research scholars. The minimum 25,000 rupees to 40,000 rupees is the maximum amount can be dispersed to the research scholars. So that is the context. ఇప్పుడు మనం ఈ రోజు స్పెషల్ డే, లైక్ మనం సెలబ్రేట్ చేసుకుంటుంది, లైక్ ఆన్సర్ ఏంటి ఇక్కడ? ఆన్సర్ బి ఈజ్ అ కరెక్ట్ వన్ కదా. సో ఫైన్. సో లైక్ హియర్ రిపబ్లిక్ డే, టుడే ఇస్ రిపబ్లిక్ డే కాబట్టి స్పెషల్ 77th రిపబ్లిక్ డే అనమాట ఇది. సో ఇలాంటి క్వశ్చన్స్ కూడా పోస్ట్ చేయడానికి స్కోప్ ఉంటుంది. కొన్ని ఎగ్జామ్స్లో పోస్ట్ చేసి ఉంటాడు, ఎన్నో రిపబ్లిక్ డే అని కూడా అడుగుతాడు. 77th రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్. మనకి చీఫ్ గెస్ట్గా వచ్చిన వాళ్ళు ఎవరు అంటే, చీఫ్ గెస్ట్ యూరోపియన్ యూనియన్ నుంచి వచ్చారు. చీఫ్ గెస్ట్ ఉర్సులా వాండర్ లయన్ అండ్ యాంటోనియో కోస్టా. వీళ్ళిద్దరూ దాన్ని చీఫ్ గెస్ట్ ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం, బట్ నేను కొంచెం హైలైట్ చేస్తున్నాను ఇదంతా. దెన్ వీళ్ళ గురించి మనం బాగా డీటెయిల్గా కూడా డిస్కస్ చేసాం. చీఫ్ గెస్ట్ ఫర్ 77th రిపబ్లిక్ డే. దట్ ఈస్ ద కాంటెక్స్ట్ హియర్. Then these are the MCQs for the day. We will meet in the next session with the continuation of this one. Thank you and good day.